మెదక్ కలెక్టరేట్ ముందు గత 26 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగులకు బీఆర్ఎస్ పార్టీ తరపున నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి వారికి సంఘీభావం తెలిపారు. సమగ్ర శిక్ష ఉద్యోగులను అధికారంలోకి వచ్చిన నెలలోపే క్రమబద్ధీకరణ చేస్తామని పీసీసీ హోదాలో రేవంత్ రెడ్డి మాట ఇచ్చి ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో వారిని చిన్నచూపు చూడడం, అవహేళన చేస్తూ రేవంత్ రెడ్డి మాట్లాడడం బాధాకరమైన విషయమని అన్నారు. సమగ్ర శిక్ష ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. ఎస్ఎస్సీ ఉద్యోగులను వెంటనే సీఎం గారు ఇచ్చిన హామీని వెంటనే ఎస్ఎస్సీ ఉద్యోగుల ఐక్యత. ఈరోజు మన మెదక్ జిల్లాలో సమగ్ర సర్వశిక్షకు సంబంధించినటువంటి ఎంప్లాయీస్ అంతా కూడా గత 26 రోజులుగా ధర్నా చేసినటువంటి సందర్భంలో వారికి మరి బీఆర్ఎస్ పార్టీ తరఫున సంఘీభావం తెలియజేయడం జరిగింది. వారి న్యాయమైనటువంటి కోరికలు నెరవేర్చాలని, మరి వాళ్ళ డిమాండ్లను కూడా తప్పకుండా నెరవేర్చాలని ప్రభుత్వాన్ని మేము కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఉన్నప్పుడు కాంట్రాక్ట్ పద్ధతి లేకుండా మెల్లమెల్లగా ఒక్కొక్క డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న వాళ్ళని రెగ్యులరైజ్ చేస్తూ రావడం జరిగింది. అయితే మరి అప్పుడు వీళ్ళు ఇదే రకంగా ధర్నా చేసినటువంటి సందర్భంలో అప్పుడు పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు మరి మేము గవర్నమెంట్లోకి రాగానే ఇమీడియట్గా ఒక నెల రోజుల లోపల రెగ్యులరైజ్ చేస్తాం మిమ్మల్ని అని చెప్పడం జరిగింది. కానీ సంవత్సర కాలం 13 నెలలు అయింది. మరి ఇప్పటి వరకు కూడా వారిని రెగ్యులరైజ్ చేయకపోవడంగా వాళ్ళని చిన్న చూపు చూస్తూ అవహేళన చేస్తూ మాట్లాడడం నిజంగా కూడా బాధాకరమైనటువంటి విషయం. వాళ్ళు చాలా బాధపడుతూ ఉన్నారు. మమ్మల్ని మరి చేస్తామని చెప్పేసి చేయకపోవడం, మాకు కనీసం మినిమం పే స్కేల్ ఇవ్వకపోవడం, మెటర్నిటీ లీవ్స్ కూడా లేకపోవడం, మేము కూడా ఏంటంటే ఒక పద్ధతి ప్రకారంగా కలెక్టర్ గారి సెలెక్షన్ ద్వారా రోస్టర్ పద్ధతిలో, మెరిట్ పద్ధతిలో, రిటర్న్ టెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.